ఆన్లైన్లో జోరుగా బిజినెస్ జరుగుతోంది. ఈ ఏడాది పండుగ సీజన్కు భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. కేంద్రం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలతో అనేక నిత్యావసర వస్తువులపై ధరలు తగ్గడం, డిస్కౌంట్లు, క్విక్ డెలివరీస్లో ఈ ఏడాది పండుగ సీజన్ అమ్మకాలను పెంచాయి. దీంతో మొదటి వారంలోనే అమ్మకాల విలువ దాదాపు 60,000 కోట్లకు చేరుకున్నాయి. ప్రముఖ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు 60,700 కోట్ల ఆదాయం ఆర్జించాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 29% అధికం. మొత్తం ఈ ఏడాది పండుగ సీజన్ అమ్మకాలు చూసుకుంటే 27% ఎక్కువగా 1.2 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక సెప్టెంబర్లో ప్రకటించిన జీఎస్టీ రేట్ల కోత, అనేక పెద్ద గృహోపకరణాలు, సాధారణ వస్తువులు, దుస్తులపై పన్నులు తగ్గించడం, అనేక ఉత్పత్తులు రీటైల్ మార్కెట్లో 68% చౌకగా మారడం ద్వారా అమ్మకాలకు ఊతమిచ్చాయని డాటమ్ ఇంటెలిజెన్స్ అభిప్రాయపడింది. వీటికి తోడు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో వంటి ఈ కామర్స్ కంపెనీలు గత వారమే సేల్స్ ను ప్రారంభించాయి. మొబైల్స్ అత్యధిక ఆదాయాన్ని ఇస్తూ అగ్రస్థానంలో ఉన్నాయి. క్విక్ కామర్స్ వ్యాపారాలు వేగంగా విస్తరించడంతో కిరాణా సరుకులు కూడా వేగంగా పెరుగుతున్నాయి.